శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ములక్కాయ, దాన్ని కంటకారి అని కూడా అంటారు. ఈ మొక్క ముళ్ళుగా ఉంటాయి. ఆకు కానీ కాయలు కానీ ముళ్ళుగా ఉంటుంది. ఇది ఆస్తమాలో బాగా పనిచేస్తుంది. చెవి నొప్పి ఉన్నవారు దీన్ని పసురుని కొంచెం నూనె కలిపి చెవిలో వేసుకుంటే తగ్గుతుంది. ఇది చిగుర్ల వ్యాధులను బాగా తగ్గిస్తుంది. కఫ వ్యాధులు బాగా తగ్గుతుంది. కడుపులోని క్రిములు బాగా తగ్గుతాయి. పైల్స్ తగ్గుతాయి. మూత్రాశయంలో రాళ్ళు ఉంటే దీన్ని కాయ తీసుకొని రసం తీసుకుంటూ ఉంటే అవి కరిగిపోతాయి. ఇది పంటి నొప్పికి దీని యొక్క కాయలు తీసి కోసి ఎండబెట్టి ఆ ఎండబెట్టిన విత్తనాలను చూర్ణం చేసి నిప్పుల మీద వేస్తే పొగ వస్తుంది. ఆ పొగని సన్నగా నోట్లోకి పీల్చుకుంటూ ఉంటే ఆ నోటిలో పుచ్చపన్ను ఉండే క్రిములు బయటపడిపోతాయి, లేదంటే చచ్చిపోతాయి. ఇది పేనుకొరుకుడు మీద బాగా ఉపయోగిస్తారు. పేనుకొరుకుడు ఉన్న చోట ఈ యొక్క ఆకు పసురు తీసి కొంచెం తేనె కలిపి ఆ యొక్క బట్టతల ఉన్న చోట దీన్ని పేనుకొరుకుడు ఉన్న చోట దీన్ని మర్దన చేస్తూ ఉంటే అది బాగా తగ్గిపోతుంది. చుండ్రు సమస్యలు కూడా బాగా తగ్గుతాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.